తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సో అది గుజరాత్ నుంచి టీవీ9 ప్రతినిధి నీరు అందించిన గ్రౌండ్ రిపోర్ట్ ని మనం చూసాం. అసలు ఈ ప్రమాదం సంబంధించిన మొత్తం టైం లైన్ గనక మనం ఒకసారి పరిశీలిస్తే సరిగ్గా 1:10 బయలుదేరాల్సిన టైం అది, కానీ 1:38 టేక్ ఆఫ్ అయినట్టుగా తెలుస్తోంది ఫ్లైట్. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి కాస్త ముందుకి రాగానే సరిగ్గా 1:41 చెట్టుని ఆ ఫ్లైట్ ఢీకొట్టింది. 1:43 ఫ్లైట్ ఒక్కసారిగా క్రాష్ అయిపోయింది. అది పడటం కూడా ఒక మెడికల్ కాలేజ్ మీద పట్టడంతో ఆ కాలేజీలో చదువుతున్న 20 మంది డాక్టర్లు, ఎవరైతే యువ వైద్యులు ఉంటారో వాళ్ళు కూడా మృతి చెందారు. ఇక ఆ తర్వాత వెంటనే అంటే ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది జనావాసాల మధ్య కావడంతో ఈ సమాచారం చాలా వేగంగా అధికారుల వరకు వెళ్ళిపోయింది. సరిగ్గా 1:45 1:43 ఫ్లైట్ క్రాష్ అయితే 1:45 వెంటనే అక్కడికి రెస్క్యూ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు మొదలు పెట్టారు. ఇమీడియట్ గా ఎవరైతే ఆ ఘటనలో కేవలం ఫ్లైట్ లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల ఎక్కడైతే ఫ్లైట్ పడిన తర్వాత జరిగిన ఒక భారీ బ్లాస్టింగ్ వల్ల అనేక బిల్డింగ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ కూలిపోయే సిచ్యువేషన్ లో ఉన్నాయి. మొత్తం కూడా ఆ బ్లాస్ట్ కి 63,000 లీటర్ల ఫ్యూయల్, అంటే అదొకసారి బ్లాస్ట్ జరిగితే ఎంత ఘోరంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అక్కడ ఎక్కడైతే జనావాసాల మీద ఆ ఫ్లైట్ కూలిందో ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. మనం ఎగ్జాక్ట్ గా ఆ ఫ్లైట్ కూలిపోయిన తర్వాత జరిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇది ఎవరు తీశారో, ఎందుకు తీశారో, అన్ని ఫ్లైట్లు రోజు తిరుగుతూ ఉంటాయి. మరి ఆ వీడియో తీసిన అతను ఆ ఫ్లైట్ ని ఎందుకు వీడియో తీయాలనుకున్నాడు, ఈ వీడియో తీసి ఉండకపోతే ప్రమాదం అసలు ఎలా జరిగింది అనే విషయం మనకి ఖచ్చితంగా తెలిసేది కాదు. చాలా క్లియర్ గా ఆ ఫ్లైట్ వెళ్ళడమే, టేక్ ఆఫ్ అయినప్పుడు పైకి వెళ్లాల్సింది ఒక్కసారిగా కిందకి రావడాన్ని అబ్జర్వ్ చేశారు. ఆ కిందకు వచ్చే ఫ్లైట్ ని పైలట్ కంట్రోల్ చేసే అంత టైం కూడా అతనికి లేదు. ఒకవేళ కాస్త హైట్ లో ఉండి ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ ఫ్లైట్ ని ఏదో ఒక రకంగా కంట్రోల్ చేసేవాళ్ళు. అలాగే జనావాసాల మధ్యలో ఉన్నారు. ఒకవేళ ప్లెయిన్ గ్రౌండ్ ఉన్నా కూడా, ఏమైనా ఫీల్డ్స్ ఉన్నా కూడా కనీసం అక్కడ ఆ ఫ్లైట్ ని ల్యాండ్ చేసేందుకు ఏదో ఒక రకంగా పైలట్స్ ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. ఎందుకంటే మేము వర్స్ట్ కి ఎప్పుడు ప్రిపేర్ అయి ఉంటామని ఇంతకుముందు ఏవియేషన్ సంబంధించిన నిపుణులు కొంతమంది చెప్పారు. వాళ్ళకి అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇస్తాం. ఆ పైలట్లు ఇద్దరు కూడా నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కాదు. ఒకరికి 8,000 కిలోమీటర్లు నడిపిన అనుభవం ఉంటే ఒకరికి 1100, కో పైలట్ కి 1100 కిలోమీటర్లు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందంట. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.